బావగారు, విషయం తెలిసిందా? ఏంటది? తులసి కనిపించడం లేదు. ఏంటి, తులసి కనిపించట్లేదా? ఏమండి, బిడ్డ కనిపించిందా? ఎక్కడుందండి? లేదు లక్ష్మి, రాము అంతటా వెతికాడు. తులసిని ఎవరు చూడలేదంటున్నారంట. అమ్మా వాణి, ఒకసారి ఫోన్ తీసుకొని తులసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేయమ్మా. ఎక్కడుందో తెలుస్తుంది కదా. సరే బామ్మ. అరే, తులసి కనిపించకపోతే టెన్షన్ పడతారేంటి? పేడ విరగడైపోయిందని సంతోషపడాలి గాని. రేయ్, అసలు నువ్వు మనిషివేనా? సొంత చెల్లెలు కనిపించకుండా పోతే దానికి బాధపడకుండా ఆనందపడతావురా? అది అందరిలాగే మామూలు చెల్లెలనుకో. నేను కూడా మీలాగే కంగారు పడిపోయి, బాధపడిపోయి, షాక్లో నేల మీద పడిపోయేవాణ్ణి. చెప్పరా, చెప్పు, ఇంకా చెప్పరా. అసలు నీకేం అన్యాయం చేసిందిరా? ఏం చేయలేదని అడుగు బామ్మ. దాని దరిద్రపు జాతకం వల్లే కదా ఈ ఇంట్లో మాకు అష్ట కష్టాలన్నీ వచ్చాయి. దానివల్ల ఒక్క రోజైనా మనం అందరం ఎవరైనా మనశాంతిగా ఉన్నామా? రేయ్, ఆపరా. ఆడబిడ్డ గురించి అలా మాట్లాడితే నీకేం మంచిది కాదురా. అమ్మా, ఇప్పటి వరకు ఏం మంచి జరిగిందనమ్మా? ఇరుగు పొరుగు వల్ల సూటిపోటి మాటలు విని ఇంట్లో తోడబుట్టిన వీళ్ళ త్యాగం చూసి దాని మనసు విరిగిపోయింటుంది లక్ష్మి. కాకుల్లా పొడిచి దుర్మార్గులను భరించలేక మన తులసి ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిందేమోనని నాకు భయంగా ఉంది లక్ష్మి. లేదండి, మన తులసి అంత పిరికిది కాదు. భగవంతుడా, తులసికెందుకయ్యా ఇన్ని కష్టాలు పెడుతున్నావు? అమ్మా జగన్మాత, మా అందరికీ ధైర్యం చెప్పే ఆయనే అలా తల్లడిల్లిపోతున్నారు. ఈ తల్లి మనసులో కూడా తులసి ఏం చేసుకుంటుందోనని దిగులుగా ఉందమ్మా.